నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. యాదాద్రి భువనగిరి జిల్లా ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా డిపోలో నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులు. బస్ డిపో ముందు బైఠాయించి నిరసన తెలిపిన ఉద్యోగులు. చిన్నశంకరంపేట మండలం మల్లుపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన తహసీల్దార్. దళారులను నమ్మి రైతులు మోసపోవద్దనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్న మాలతి. మెదక్ జిల్లా కొల్చార మండలం పోతంశెట్టిపల్లి గ్రామంలో నూతన ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన సర్పంచ్ దయాకర్ గౌడ్. సర్పంచ్ ను పాలకవర్గ సభ్యులను ఘనంగా సన్మానించిన లబ్ధిదారులు పుల్లబోయిన నరసమ్మ స్వామి. రామేన్పేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన తహసీల్దార్ రైతులు తాము పండించిన ధాన్యాన్ని కోత కోసిన తర్వాత పొలాల్లోనే ఆరబెట్టాలని సూచించిన రజనీ కుమారి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు బస్టాండ్లో ఆర్టీసీ సమ్మె ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. బస్సులు డిపోలకే పరిమితం కావడంతో తెల్లవారుజామున 3 గంటల నుంచి ప్రయాణికులు బస్టాండ్లో పడికాపులు కాస్తున్నారు. ముఖ్యంగా సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణఖేడ్ మీదకు వెళ్లాల్సిన వారు బస్సులు లేక దిక్కుతోచిన స్థితిలో పడ్డారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు బస్టాండ్లో ఆర్టీసీ సమ్మె ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. బస్సులు డిపోలకే పరిమితం కావడంతో తెల్లవారుజామున 3 గంటల నుంచే ప్రయాణికులు బస్టాండ్లో పడికాపులు కాస్తున్నారు. ముఖ్యంగా సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణఖేడ్ మీదకు వెళ్లాల్సిన వారు బస్సులు లేక దిక్కుతోచిన స్థితిలో ఉన్నారు. ఇదే అదునుగా భావించిన ప్రైవేటు వాహనదారులు భారీగా ఛార్జీలు వసూలు చేస్తూ దండుకుంటున్నారని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనాలు ఎక్కడ నారాయణ బస్సు ఒకటే వచ్చింది, ఇప్పుడు డీలక్స్ బస్సు వచ్చిందండి. అప్పటి నుంచి రాలేదు. ఎంతసేపు అయింది వెయిట్ చేయబట్టి? గంట సేపు అయింది. ఎక్కడికి వెళ్ళాలి మీరు? పిట్లేం. మాది నైట్ అవుట్ డ్యూటీ 219 రూట్లో. రాత్రి మేము లోపల చూస్తే మళ్ళీ బలవంతంగా పంపించారు. మొత్తం చేసుకొని రమ్మని చెప్పారు. కాబట్టి ఇప్పుడు లాస్ట్ ట్రిప్ ఇప్పుడు స్టేషన్కి పోయి ఒకటిపల్లి పోయి డిపో అన్నీ బంద్ అవుతాయి. బలవంతంగా చేస్తారు. నైట్ ఎప్పటి నుంచి చేస్తారు డ్యూటీ మీరు? నిన్న మధ్యాహ్నం నుంచి. నిన్న మధ్యాహ్నం నుంచి కంటిన్యూ చేస్తారా? ఏ డిపో ఇది? ఒకటిపల్లి డిపో. పండుగని వస్తున్నా. నిన్న 2 ట్రిప్పులు చేసినా నాకు శాతాలు అయిపోయి పడుకున్నాను. 1 మంత్ సర్వీస్. అందుకే ఇప్పుడు కొంచెం వేసి మీరు సమ్మె కొనసాగుతున్నా మరి? ఇప్పుడు తీసుకొని పడేసి అంతేనా? ఎన్ని రోజుల దాకా ఉంటుంది ఇట్లా? ఏమో తెలియదు, వాళ్ళు తెలియదు. ప్రయాణికులతో సంగారెడ్డి బస్టాండ్ నుంచి పటాన్చెరు బయలుదేరిన బస్సును అడ్డుకున్నారు ఆర్టీసీ కార్మికులు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా చూస్తే బస్సు యొక్క ప్రభావంతో ప్రైవేటు వాహనదారులు ప్రయాణికుల జేబులకు తూట్లు పొడుస్తూ అదనంగా సొమ్ము చేసుకుంటున్నారు. ప్రయాణికులతో సంగారెడ్డి బస్టాండ్ నుంచి పటాన్చెరుకు బయలుదేరిన బస్సును అడ్డుకున్నారు ఆర్టీసీ కార్మికులు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా చూస్తే బస్సు యొక్క ప్రభావంతో ప్రైవేటు వాహనదారులు ప్రయాణికుల జేబులకు తూట్లు పొడుస్తూ అదనంగా సొమ్ము చేసుకుంటున్నారు. నారాయణఖేడ్ నుండి సంగారెడ్డి వరకు ఒక ప్రయాణికుల నుంచి 250 నుంచి 300 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. తక్షణమే సమస్యను ప్రభుత్వం కల్పించుకొని పరిష్కరించే విధంగా చొరవ చూపాలని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం రోడ్డుపై ఆర్టీసీ బస్సులు ప్రయాణిస్తే బస్టాండ్లో సందడిగా ఉండేది. ఉద్యోగులకు, వ్యాపారస్తులకు, విద్యార్థులకు ఇబ్బందికరమైన పరిస్థితులని చెప్పవచ్చు. ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మా తెలంగాణ రావడంలో మా ఆర్టీసీ కార్మికులు కీలక పాత్ర వహించి ఢిల్లీని కదిలించి తెలంగాణను తీసుకొచ్చారు. ఇది గత ప్రభుత్వం కూడా ఈ విషయాలన్నీ గుర్తించి మాకు ఎంతో చేస్తారని చెప్పి గత ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మేము మా తెలంగాణ పార్టీ కాదని చెప్పి గెలిపించుకుంటే పూర్తిగా ఆర్టీసీని సర్వనాశనం చేసింది. తర్వాత చివరిలో ఓటు బ్యాంకు గురించి మమ్మల్ని ప్రభుత్వ విలీనం చేసే ప్రయత్నం చేసింది కేసీఆర్ ప్రభుత్వం. పూర్తిగా 90% ఆర్టీసీని ప్రభుత్వ విలీన కార్యక్రమం పూర్తి అయినప్పటికీ అసెంబ్లీలో బిల్లు పాస్ చేయించి గవర్నర్ గెస్ట్ ఇచ్చిన తర్వాత కూడా కేవలం ఒక అపాయింటెడ్ డేట్ ఇవ్వాల్సిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ల కన్నా ముందు ఈ విషయాన్ని ఎన్నోసార్లు మేనిఫెస్టోలో కూడా పెట్టింది. కానీ గెలిచిన 2.5 సంవత్సరాలు దాటినప్పటికీ కూడా ఇప్పటి వరకు
ప్రభుత్వ విలీనం అనేది పూర్తిగా మర్చిపోయింది. ఎప్పుడు మేము ఈ ప్రభుత్వ దృష్టి తీసుకెళ్ళినా ప్రతిసారి కమిటీలు వేసినాం, కమిటీ దృష్టి ఉంది, త్వరలో చేస్తాం. మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు త్వరలో మొత్తం అంబాసిడర్ అయిపోయాడు, కానీ ఒక్కటి కూడా మాకు ఫలితం ఏం లేకుండా పోయింది. కాబట్టి ఇప్పటికే సమ్మె నోటీస్ మా జేఏసీ సమ్మె నోటీస్ ఇచ్చి ఇప్పటికీ నెల గడిచిపోతుంది. ఇన్ని రోజులు చర్చకు పిలవకుండా రేపు సమ్మెకు వెళ్తున్నానుగా ఈరోజు చర్చలకు పిలిచి ఈ రాత్రి 10-11 గంటలు చర్చలు జరిపి మళ్ళీ మాకు ఇంకా గడువు కావాలి, ఇంకా కమిటీలు వేస్తాం, త్వరలో మళ్ళీ త్వరలో అని మాకు మభ్యపెట్టే ప్రయత్నం చేసిన దానివల్ల ఈరోజు చర్చలు విఫలమైనాయి. మా ఆర్టీసీ చేసి తప్పనిసరి పరిస్థితుల్లో రేపటి నుంచి మేము పూర్తి స్థాయిగా సమ్మెకు దిగాల్సి వస్తుంది. ఫస్ట్ బస్ నుంచే రేపటి నుంచి సమ్మె స్టార్ట్ అవుతుంది. ఇంకోటి, ప్రభుత్వాలు ఎన్నో విధాలుగా మాకు ఎస్మా ప్రయోగిస్తాం అంటాయి. ఇస్మాలకు ఏం భయపెట్టేది లేదు. మేము ఖచ్చితంగా రేపు మొదటి బస్సు నుంచి స్ట్రైక్లోకి వెళ్తున్నాం. జై ఆర్టీసీ, తెలంగాణ ఆర్టీసీ, అందరము ఇక్కడ ఎందుకు రావాల్సి వచ్చిందంటే మనకు సమ్మె పోవాలని లేకుండే, కానీ మనకు ప్రభుత్వం సమ్మెలకు పంపిస్తుంది. మన ముఖ్యమైన డిమాండ్ ఏమంటే గవర్నమెంట్ విలీనం చేయాలి, ఆర్టీసీని యూనియన్లు పునరుద్ధరించాలి, అదేవిధంగా 2 PRC ఇవ్వాలి, ఎలక్ట్రికల్ బస్సులు రద్దు చేయాలి. ఇంకోటి, మనకు ఆఫీసర్లు ఏదో చేస్తారని చెప్పి ఎవరు భయపడద్దు. మనకు జేఏసీ కంపల్సరీ అండగా ఉంది. మన ఉద్యోగం మనకు ఎక్కడ పోదు. కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు కంపల్సరీ పొద్దున వచ్చి అందరూ కూడా సమ్మెలో పాల్గొనాలి. ఎందుకంటే దీనివల్ల మనకు చాలా నష్టపోతున్నాం. మనము పనిభారం ఎక్కువైంది, అధికారుల వేధింపులు ఎక్కువైనాయి. కాబట్టి ప్రతి ఒక్కరు మనం కంపల్సరీ సమ్మెలో పాల్గొని సమ్మె విజయవంతం చేయాలని ఆ యొక్క కోరిక. యాదాద్రి భువనగిరి జిల్లా ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా యాదగిరిగుట్ట డిపోలో నిలిచిపోయాయి ఆర్టీసీ బస్సులు. ఉద్యోగుల సమ్మె చేత ఉదయం నుంచే బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. యాదగిరిగుట్ట ఆర్టీసీ బస్ డిపోలో సుమారు 95 బస్సులు నిలిపివేశారు. డిపో ముందు బైఠాయించి ఉద్యోగస్తులు నిరసన తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా యాదగిరిగుట్ట డిపోలో నిలిచిపోయాయి బస్సులు. ఉద్యోగుల సమ్మె చేత ఉదయం నుంచే బస్సులు డిపోకి పరిమితమయ్యాయి. యాదగిరిగుట్ట ఆర్టీసీ బస్ డిపోలో సుమారు 95 బస్సులు నిలిపివేశారు. డిపో ముందు బైఠాయించి ఉద్యోగులు నిరసన తెలుపుతున్నారు. ఆర్టీసీ డిపో కార్యాలయం ఎదుట బస్సులు బయటకు వెళ్లకుండా నిరసన చేస్తున్నారు కార్మికులు. ఆర్టీసీ కార్మికులు గత 15 సంవత్సరాలుగా పోరాటంలో వివిధ మా సమస్యలను తెలియపరిచి ఇంతవరకు ప్రభుత్వం, గత ప్రభుత్వం అయితేంది, నేటి ప్రభుత్వం అయితేంది, మొండి వైఖరి అవలంబించి నాడు 55 రోజుల సమ్మె కాలంలో 40 మంది కార్మికులను కోల్పోయి అదే రోజు అణగదొక్కినాక తర్వాత ప్రభుత్వం ఈ సమస్యలు తీరుస్తాము, ఒక కమిటీ వేస్తామని తెలియపరచడం జరిగినది. ఆ గవర్నమెంట్ చివరి నిమిషంలో మాకు డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ ప్రభుత్వ విలీనం ప్రకటించి కొద్ది పర్సెంటేజ్ ఆపిపోయినది. నేటి వచ్చిన గవర్నమెంట్ ప్రజాప్రభుత్వం అని చెప్పి ఆ గవర్నమెంట్కు మేము ఆ రోజు గవర్నమెంట్కు వ్యతిరేకంగా ఈ రోజు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రతి ఒక్క కండక్టర్లు, డ్రైవర్లు, ఆర్టీసీ కార్మికులందరూ శ్రమ కోర్చి కాంగ్రెస్ కార్యకర్తల కంటే ఎక్కువగా వర్క్ చేసి మేము ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాము. ఈ ప్రభుత్వం అయినా మాకు న్యాయం చేకూరుస్తుందని అనుకున్నాము. కానీ ఈ ప్రభుత్వం కూడా 2.5 సంవత్సరాలకెళ్ళి మొండి వైఖరి అవలంబిస్తూ రోజంత పనిభారం పెంచుతూ నేడు తెలంగాణ వచ్చినప్పుడు మనకు 55,000 కార్మికులు ఉంటే ఈరోజు 39,000 కార్మికులకు తగ్గినాము. ఆ మొత్తం పనిభారం మేము పెంచుతూ మాకు కావాల్సిన ఒక డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ ఇస్తామని భగవద్గీత లాంటి పార్టీలు మాకు ప్రకటించే భగవద్గీత లాంటి మేనిఫెస్టోలో మాకు అవి పెట్టినది. ప్రభుత్వ విలీనము, 2 PRCలు, కార్మికుల సమస్యలు అన్నిటిని తీస్తామని చెప్పినది. 3 సంవత్సరాలు వచ్చినా వాళ్ళు ఆ రోజు చెప్పిన మాటలే వారు వీధిన గల్లిన మాతోటి ఆ రోజు పోరాటంలో పాల్గొని మేము మీకు న్యాయం చేకూరుస్తామని చెప్పి ఈరోజు అదే మాట తెప్పదాటేస్తూ కొంత కోరుకున్నా ఇస్తలేరు. కాబట్టి ఈ పరిస్థితి మళ్ళీ మేము సమ్మెకు పోవాల్సిన సమయం వచ్చినది. మళ్ళీ సమ్మెకు వచ్చి అదే గవర్నమెంట్ను ఆ రోజు అడిగిన సమస్యలు అవే, ఈ రోజు అడిగిన సమస్యలు అవే రోజు ప్రైవేటీకరణకు మారుస్తూ మొండి వైఖరి అవలంబిస్తూ అటు ప్రజా రవాణాను దెబ్బతీస్తూ ఇటు కార్మికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తూ ప్రజా రవాణా అనేది లేకుండా చేయాలనే దురుద్దేశంతో కుట్ర పన్నుతున్నది. కాబట్టి ప్రజలకు కూడా మేము వేడుకుంటున్నాము, ఇది ప్రజా రవాణా, ఇది మన వ్యవస్థ. ఈ వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది, ఇటు కార్మికుల పైన ఉన్నది. ఇది బడుగు బలహీనాల వ్యవస్థ కాబట్టి దీన్ని కాపాడుకోవాలంటే ప్రజలందరూ ముందుకు రావాలి. అలాగే గవర్నమెంట్కు మేము హెచ్చరిస్తున్నాము,
తెలియపరుస్తున్నాము. మేము మొన్నటి వరకు మీ వెంటనే ఉండి మేము పోరాటం చేసిన వ్యక్తులము. మన గవర్నమెంట్ మన ప్రజాప్రభుత్వం రానికి అహర్నిశలు కృషి చేసినాము. కాంగ్రెస్ కార్యకర్తల కంటే ఎక్కువ మేము సైనికుల వల్లే పాటుపాటు చేసినాము. కాబట్టి మేము అడిగేది ఇది బలిసిన పోరాటం కాదన్నా, మేము బతుకు పోరాటము. మేము బతకలేకపోతున్నాము. ఈ 20 గంటల డ్యూటీలతోటి కార్మికుల రిక్రూట్మెంట్ లేక బతకలేకపోతున్నాము. కాబట్టి రోజు రోజు ప్రైవేట్ వెహికల్స్ వస్తున్నాయి, వ్యవస్థ వస్తున్నది. మాకు ప్రభుత్వం కలిపి 2 PRCలు ఇచ్చి మమ్మల్ని పొట్టలో పెట్టుకొని మమ్మల్ని అందరినీ నీ బిడ్డల లెక్క చూసుకోవాలని కోరుతున్నామన్నా. ఇది మేము విధంగా నిర్ణయిస్తున్నాము. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ డిపో కార్మికులు నేడు సమ్మబాట పట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా డిపోకు చెందిన సుమారు 79 బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ డిపో కార్మికులు నేడు సమ్మబాట పట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా డిపోకు చెందిన సుమారు 79 బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సందర్భంగా డిపో ఎదుట కార్మికులు భారీ నిరసన చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న తమ సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను తక్షణమే ప్రభుత్వంలో విలీనం చేయాలని, కార్మికులకు రావాల్సిన 2 PRC బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. ఆర్టీసీలో కార్మిక యూనియన్ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతినిస్తూ తగిన చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తామని కార్మికుల నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిపో కార్మికులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వం యొక్క వైఫల్యాలు, ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన మాట తప్పడం వల్ల లాస్ట్ ఇయర్ మేలో జేఏసీ ఏర్పడి కార్మికులందరూ కూడా ప్రభుత్వంతో చర్చలు జరిపి డిమాండ్లన్నీ కూడా అంగీకరిస్తామని చెప్పి సంవత్సరం అవుతా ఉంది. సంవత్సర కాలంలో ఎక్కడ కూడా ప్రభుత్వం చెప్పినటువంటి మేనిఫెస్టోలో చెప్పినటువంటి హామీలు కానీ, ఆర్టీసీ కార్మికుల యొక్క డిమాండ్లు కానీ ఎక్కడ అమలు చేసినటువంటి దాఖలాలు కనిపిస్తలేవు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 39,000 మంది కార్మికులు వాళ్ళ యొక్క డిమాండ్స్ని, ప్రభుత్వం ఇచ్చిన హామీలని నెరవేర్చాలని చెప్పి ఆర్టీసీ కార్మికులందరూ కూడా సమ్మెకు దిగితే ప్రభుత్వం పోలీసు వాళ్ళని పెట్టి ప్రైవేట్ బస్సు యాజమాన్యాన్ని, రెగ్యులరైజ్ కానటువంటి డ్రైవర్లని, అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల్ని అందరూ కూడా మీరు ఈ సమ్మెకు మద్దతు ప్రకటించొద్దు, ఒకవేళ మద్దతు ప్రకటించినట్లయితే ఆర్టీసీ ప్రైవేట్ బస్సుల్ని అగ్రిమెంట్లన్నీ రద్దు చేస్తామని, ఆర్టీసీలో పనిచేసేటువంటి ప్రైవేట్ ఎంప్లాయీస్ అందరూ కూడా బెదిరిస్తున్నారు. పోలీసులను పెట్టి కేసులు చేపిస్తూ ఉన్నారు. దీనివల్ల ఆర్టీసీ కార్మికుల యొక్క ఉద్యమాన్ని నీరుగార్చాలనేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది. మరి ఏది ఏమైనప్పటికీ కూడా ఇలా ఆర్టీసీ కార్మికులకు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీ అమలు చేయాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉండే 39,000 మంది కార్మికుల కుటుంబాలు మీకు ఓట్లేస్తే మీరు అధికారంలోకి వచ్చిండ్రు. ఇలా మీరు ప్రభుత్వంలో మీడియా మిత్రులకు నమస్కారము, మరి మా తోటందరికీ నమస్కారము. మా బాధ ఏంటి అని అంటే, మాకు మీరిచ్చిన మాటలే సార్. మమ్మల్ని గవర్నమెంట్లో విలీనం చేస్తా అన్నారు, మా ఉద్యోగ భద్రత ఇస్తా అన్నారు, పే స్కేల్స్ ఇస్తా అన్నారు. మీ ఎలక్షన్ ముందు ఏదైతే మాట ఇచ్చిర్రో అవి మాత్రమే నెరవేర్చండి.
మేము లేనివి ఏం అడగట్లేదు, మాకు అధికంగా కావాలని కూడా మేము అడగట్లేదు. ఇప్పటి వరకు మా అనుభవం ఉన్న డ్రైవర్లు, ట్రైనింగ్ తీసుకున్న డ్రైవర్లు, 30 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఉన్న అనుభవం ఉన్న వాళ్ళు కూడా రోడ్డు పైన అతి జాగ్రత్తగా డ్యూటీ చేసుకుంటూ మా ఆర్టీసీకి మంచి పేరు తీసుకొస్తున్నాం సార్. ఈరోజు బయట వచ్చి రాని డ్రైవింగ్ ఉన్న వాళ్ళు, లైసెన్స్ తీసుకున్న వాళ్ళందరూ పర్ఫెక్ట్ డ్రైవర్స్ కారు. వచ్చి రాని డ్రైవింగ్ ఉన్న వాళ్ళు డిపోలకు వచ్చి బస్ తీసుకొని రోడ్డు మీదకి పోయి బస్సు యాక్సిడెంట్ అయితే వచ్చి రాని డ్రైవర్ వచ్చి యాక్సిడెంట్ అయిందని ఎవరు అన్నారు సార్. ఆర్టీసీ బస్సు యాక్సిడెంట్ అయిందనే అంటారు. మా పేరును ఈ విధంగా కూడా డ్యామేజ్ చేస్తున్నారు. మేము ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి చాలా జాగ్రత్తగా మేము కాపాడుకుంటూ వస్తున్నది కూడా ఇట్లా కూడా డ్యామేజ్ చేస్తున్నారు. ఇంకొకటి పేస్కల్ చేయడం, ఆర్టీసీ మహాలక్ష్మి మీరు ప్రతిష్టాత్మకంగా పెట్టిన 6 గ్యారంటీలలో ఒకటి ఫ్రీ బస్సు. ఆ ఫ్రీ బస్సు మీరు అనౌన్స్ చేసిరు సార్, ఒక్క రోజులోనే మీరు అనౌన్స్ చేసిరు. రాత్రి మేము అందరం కూర్చొని వాటికి అన్నిటికీ మేము రెడీ చేసుకొని మీరు ఇంప్లిమెంట్ చేసిరు. వాటికి అనుగుణంగా మేము రాత్రింబగలు కష్టపడుతున్నాం సార్. రాత్రింబగలు అంటున్నారు ఏంది అని మీరు అనొచ్చు. ఈరోజు మాకు 8 డ్యూటీ అయిపోతుందని మేము డ్యూటీ తీసుకుంటాము. ఆ మహాలక్ష్మిలో ఎక్కుడు దిగడం వల్ల ఒక బస్సులో 120, 140 కూడా తీసుకున్నవి ఉన్నాయి సార్. కావాలంటే మీరు మా ఎస్ఆర్లో చెక్ చేసుకోవచ్చు. అంతమందిని తీసుకొని ఎవరికి ఏ ఇబ్బంది కాకుండా చాలా జాగ్రత్తగా మేము ఆర్టీసీ కార్మికులకు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోవడం మూలంగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్నటువంటి సమ్మెకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేస్తూ ఇవాళ వాళ్ళ యొక్క గత ప్రభుత్వంలో తెలంగాణ వచ్చిన వెంటనే సకల జనుల సమ్మెలో భాగమై తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి ఆర్టీసీ కార్మికుల్ని గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో గతంలోనే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ ప్రభుత్వంలో చాలా వరకు పనిచేయడం జరిగింది. తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా తన మేనిఫెస్టోలో ఆర్టీసీ విలీనాన్ని ప్రభుత్వంలో విలీనం చేస్తామని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని, ప్రభుత్వ ఉద్యోగస్తులకు సమానమైనటువంటి వేతనాలు వాళ్ళకు చెల్లిస్తామని, ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వచ్చేటువంటి అన్ని రకాల బెనిఫిట్స్ వాళ్ళకు కలగజేస్తామనేటువంటి ఒక హామీని ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. 2.5 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఆర్టీసీని బలోపేతం చేసేటువంటి చర్యలకి పోకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసేటువంటి విధంగా ఆర్టీసీ కార్మికుల యొక్క సంక్షేమాన్ని గాలికొదిలి ఆర్టీసీని నిర్వీర్యం చేసేటువంటి కుట్రకు నిరసనగా ఇవాళ ఆర్టీసీ కార్మికులు యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేపట్టడం జరుగుతూ ఉన్నది. వీరికి సంపూర్ణమైనటువంటి మద్దతును ఇస్తూ ఉన్నాం. తెలంగాణ పోరాటంలో సకల జనుల సమ్మెలో మీరు ఎట్లాగైతే తెలంగాణ ప్రజలకు భుజం కలిపి మీరు పనిచేసినారో అదేవిధంగా ఇవాళ మీకు కష్టం వచ్చినటువంటి ఈ సందర్భంలో కూడా యావత్ తెలంగాణ ప్రజానికం మీ తోడుంటుందని ఆర్టీసీ కార్మికులకు మేము తెలియజేస్తూ ఉన్నాం. తప్పకుండా వెంటనే ప్రభుత్వం చోద్యం చూడకుండా అధికారుల కమిటీకి అప్పచెప్పకుండా ఇవాళ కనీసం ఒక మంత్రి కూడా వాళ్ళను చర్చలకు ఇచ్చినటువంటి పాపన పోలేదు. ఇటువంటి దుర్మార్గమైనటువంటి విధానాల్ని ప్రభుత్వం స్వస్తి పలకాలే. వెంటనే ముఖ్యమంత్రి గారు కానీ లేదా సంబంధిత మంత్రి కానీ వెంటనే ఆర్టీసీ కార్మికులు కేవలం మహిళలకు ఉచితమనే పేరు పెట్టుకొని రాష్ట్రంలో మేము ఉద్ధరించినటువంటి చెప్తున్నారు తప్ప ఎలాంటి అభివృద్ధి పనులు కానీ కార్మికులకు సంబంధించినటువంటి కోరికలు తీర్చడంలో కూడా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మనకు కనబడుతుంది. దయచేసి ప్రభుత్వం ఇప్పుడు ఈ యొక్క కార్మికులను డిపో మేనేజర్లతో కానీ పోలీసులతో కానీ బెదిరించి పని చేయించుకునేటువంటి ఆ విధానానికి స్వస్తి పలికి వాళ్ళ న్యాయమైన కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్లను వాళ్ళకు న్యాయమైన కోరికలు తీర్చే విధంగా ప్రభుత్వం అడుగులు వేస్తే బాగుంటుంది. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా నడిపించుకుంటూ 2.5 సంవత్సరాలుగా ప్రజలను పట్టించుకునే పాపాన పోలేదు. వాళ్ళు ఇచ్చిన డిమాండ్, వాళ్ళు ఇచ్చినటువంటి ఏవైతే మేనిఫెస్టో పెట్టినటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏవి కూడా నెరవేర్చకుండా తప్పుడు వాదనలతో, తప్పుడు హామీలతో ప్రభుత్వం నడిపించినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు పేద ప్రజలు జరుగుతున్నటువంటి కార్మికులు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గ్రహించలేని పరిస్థితులు లేరు. కానీ ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికుల యొక్క న్యాయమైన కోరికలను ఖచ్చితంగా తీర్చాలని మేము మీ యొక్క మీడియా ముందుకు ఈ యొక్క డిమాండ్ చేస్తున్నాము. దయచేసి గమనించాలి, ప్రజలు బాగుపడే విధంగా ప్రభుత్వం ఉండాలి తప్ప ప్రజల ఉసురు పోసుకునే విధంగా ప్రభుత్వం ఉండొద్దని మరొకసారి తెలియజేస్తున్నాను. జై. గత ప్రభుత్వంలో వాళ్ళు చేసిరు 90% మాకు విలీనం ప్రక్రియ జరిగింది. మన గవర్నర్ గారు సైన్ కూడా చేయడం జరిగింది. అపాయింటెడ్ డేట్ ఒకటే బ్యాలెన్స్ ఉండే. మరి రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ అప్పుడు వాళ్ళే పెట్టుకురు మేనిఫెస్టోలో మేము విలీనం చేస్తాం గవర్నమెంట్ మన అధికారంలోకి వస్తే అంటే మేము నమ్మి ఆర్టీసీ కార్మికులంతా రేవంత్ రెడ్డి గారికి ఓట్లు వేసి గెలిపించుకోవడం జరిగింది.
మేము సొంతంగా కోరుకునే కోరికలు ఏం లేవు. మేము అనుభవిస్తున్న ఇప్పుడు వాళ్ళు సడన్గా తెచ్చి వాళ్ళు ఫ్రీ టికెట్ పెట్టేసారు స్త్రీలకి. ఫ్రీ టికెట్ పెట్టినా కానీ మేము ఎలాంటి గొడవలు కాకుండా ఎంతో కష్టపడి వాళ్ళతో ఎన్ని ఎదురు దెబ్బలు తినుకుంటా మేము కొనసాగిస్తున్నాము. ఒక బస్సు ఓవర్లోడ్ 55 మెంబర్స్ అయితే మేము 130, 140 కూడా తీసుకొస్తున్నాము. మేము ఇంత కష్టపడుతుంటే కూడా మాకు మళ్ళీ టైమింగ్స్ డ్యూటీ టైమ్ అవర్స్ పెంచారు. 8 అవర్స్ ఉండే, తర్వాత 12 అవర్స్ ఉండే. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 16 అవర్స్ చేసిరు. ఓటీలు 1.5 2 గంటలు ఉన్న ఓటీలను తీసి 40 నిమిషాలు 50 నిమిషాలు 1 అవర్ చేసి డ్యూటీ టైమ్స్ అయితే 16 గంటలు చేపిస్తారు. మళ్ళీ డైలీ డ్యూటీలు చేపిస్తారు. లేడీస్కి అప్పుడు డే బై డే ఉంటుండే. ఇప్పుడు లేడీస్ జెంట్స్ తేడా లేకుండా ఈ ఓవర్లోడ్ డ్యూటీలలో కూడా మేము వారానికి 5 రోజులు డ్యూటీలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. పని భారం చాలా ఎక్కువైంది, అయినా భరిస్తున్నాం. ఎందుకంటే మేనిఫెస్టోలో మీరు మాకు విలీనం చేస్తా అన్నారు కదా, ఎట్లయినా చేస్తారు, టైం తీసుకున్నారు కదా. 1 ఇయర్ టైం ఉంది, ఇంకా 2 ఇయర్స్ అవుతుంది, ఇప్పటి వరకు చేయలేదు. విలీనం చేయాలి. మాకు 2 పిఆర్సీలు 2017 పిఆర్సీ ఉంది, 21 పిఆర్సీ ఉంది. 2 పిఆర్సీలు బ్యాలెన్స్ పెట్టిరు. డిఏలు కూడా మొన్నటి వరకు బకాయిలే ఉండే. మొన్న 2% ఇచ్చినందుకు ఎన్నో న్యూస్ ఛానళ్ళలో ఇచ్చుకున్నారు. సరే, ఇప్పుడు వాళ్ళు పబ్లిక్ అంతా ఏమంటారు, మీకు జీతాలు పెంచారు కదా అని వాళ్ళు అంటారు. మాకు జీతాలు పెంచింది ఏం లేదు. 2 పిఆర్సీలు అంటే మినిమం అది ఎంత శాలరీ తక్కువ వస్తుంది, మేము చేసే కష్టం ఎంత, మిగతా ఎంప్లాయీస్కి ఎంత వస్తుంది, ఆర్టీసీ కార్మికులకు ఎంత వస్తుంది. మాకు కూడా విలీనం చేస్తే మీరు ఎంత ఇచ్చినా కానీ అందరితో పాటు సమానంగా వస్తుంది. కాబట్టి మాకు ఈ సమస్యలు అనేటివి కొన్ని తగ్గిపోతాయి. అట్లా కాకుండా మీరు ఫ్రీ టికెట్ పెట్టినప్పుడు మా డిపార్ట్మెంటు తీసుకున్నారు, మీ హ్యాండ్ ఓవర్. మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన కొల్చారం 1వ వార్డు 5వ వార్డులో నీటి ఎద్దడి నివారణ కోసం నూతనంగా 2 బోరు మోటార్లను తవ్వించి వాటికి సింగిల్ ఫేజ్ మోటార్లు బిగించారు. వాటిని నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాడిరెడ్డి చేతుల మీదుగా గ్రామ సర్పంచ్ దేవన్నగారి శేఖర్ ఆధ్వర్యంలో కొబ్బరికాయలు కొట్టి మోటార్లను స్విచ్ ఆన్ చేశారు. మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన కొల్చారం 1వ వార్డు 5వ వార్డులలో నీటి ఎద్దడి నివారణ కోసం నూతనంగా 2 బోరు బావులను త్రవ్వించి వాటిలో సింగిల్ ఫేజ్ మోటార్లు పెట్టి బుధవారం నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి చేతుల మీదుగా గ్రామ సర్పంచ్ దేవన్నగారి శేఖర్ ఆధ్వర్యంలో కొబ్బరికాయలు కొట్టి మోటార్లను స్విచ్ ఆన్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులుగారి మల్లేశం గౌడ్, ఉపాధ్యక్షులు ముత్యంగారి గోవర్ధన్, ప్రధాన కార్యదర్శి గంగసాని మహేశ్వర్ రెడ్డి, మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు సయ్యద్ అక్రమ్, వంశంపల్లి మాజీ సర్పంచ్ మన్నే శ్రీనివాస్, జలాల్పూర్ సర్పంచ్ దేవ్ సింగ్, ఉప సర్పంచ్ వెంకట్ నరసింహులు, మాజీ పిఎస్ఏ చైర్మన్ లక్ష్మయ్య పటేల్, సీనియర్ నాయకులు ఏళ్లుగారు శ్రీనివాస్ రెడ్డి, రంగంపేట గ్రామ శాఖ అధ్యక్షులు గోండా కృష్ణ, ఉప సర్పంచ్ సుధాకర్, అప్పాచిపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు ఫహాజ్ పాషా, కొల్చారం గ్రామ శాఖ అధ్యక్షులు ఆశన్నగారి శ్రీశైలం, వార్డు సభ్యులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కొల్చారం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మెదక్ జిల్లా కొల్చార మండలం పోతంశెట్టిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను గ్రామ సర్పంచ్ పాతూరి దయాకర్ గౌడ్ బుధవారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు పులబోయిన నరసింహ స్వామి, సర్పంచ్ను, పాలకవర్గం మరియు గ్రామ పెద్దలను శాలువాతో సత్కరించారు. మెదక్ జిల్లా కొల్చార మండలం పోతంశెట్టిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను గ్రామ సర్పంచ్ పాతూరి దయాకర్ గౌడ్ బుధవారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు పులబోయిన నరసమ్మ స్వామి, సర్పంచ్ను, పాలకవర్గం మరియు గ్రామ పెద్దలను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పాతూరు దయాకర్ గౌడ్, ఉప సర్పంచ్ గుండు నాని, మాజీ సర్పంచ్ గడ్డమిది నరసింహులు, సెక్రటరీ అరుంధతి, హౌసింగ్ ఏఈ సుష్మా, టి ఏ సుదర్శన్, వార్డు మెంబర్లు నాయకోటి మహిపాల్, చాకలి అశోక్, చిట్యాల రవి, జలకం సంతోష్, బుట్టా శ్రీనివాస్, సగినాల రాకేష్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. చిన్నశంకరంపేట మండలం మల్లుపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తహసీల్దార్ మాలతి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. చిన్నశంకరంపేట మండలం మల్లుపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తహసీల్దార్ మాలతి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తాము పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించుకోవాలని తెలిపారు. భూగర్భ జలాలు అడుగంటుతున్నందున రైతులు తమ వ్యవసాయ పొలాల వద్ద బోర్లు వేసుకోవాలనుకుంటే జియాలజిస్ట్ రిపోర్టుతో అనుమతులు పొందాలని, అనుమతులు లేకుండా బోర్లు వేస్తే బోరుబండి యజమానులపై, రైతులపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అదేవిధంగా బోరు 200 మీటర్ల దూరంలో ఉండాలని, అలా కాకుండా దగ్గర బోరు వేస్తే చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మాలతి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్యాడీ సెంటర్ పరిశీలించనైనది మల్లుపల్లి గ్రామంలో. అయితే మనకి ఇప్పటివరకు 28 ప్యాడీ సెంటర్స్ ఉన్నాయి, అందులో 4 మాత్రమే ఓపెన్ అయినాయి. ఇంకా
ఇంకా మనకు ప్యాడీ రాలేదు కాబట్టి మిగతా సెంటర్స్ ఓపెన్ రాలేదు, అవి కూడా తొందరలోనే చేసేస్తాము. అట్లాగే మీ ధాన్యం ఏదైతే ఉంటుందో దాన్ని సెంటర్లలో మాత్రమే అమ్ముకోవాలి. దళారులను ఎవరిని కూడా నమ్మొద్దు. ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ ఓపెన్ చేసిన సెంటర్స్ని వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అట్లాగే సమ్మర్ వచ్చింది, నీటి ఎద్దడి ఉంటుందని చెప్పేసి ప్రతి ఒక్క రైతు కూడా బోర్లు వేసుకోవడానికి ఉత్సాహపడుతున్నారు. ఆ బోర్లు వేసేటప్పుడు మీరు ముందుగా గమనించాల్సింది ఏంటంటే ఖచ్చితంగా జియాలజిస్ట్ వారి అనుమతి తీసుకోవాలి. మీరు వాళ్ళని అప్లికేషన్ పెట్టుకున్నట్లయితే వాళ్ళు 2-3 రోజులలోనే వచ్చి చూసి మీకు పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే మీరు ఒకవేళ జియాలజిస్ట్ని కలిసి మీకు పర్మిషన్ ఇచ్చినాక కూడా మీకు నీళ్లు పడకపోతే మీకు ఇన్సూరెన్స్ కూడా కవర్ అవుతుంది. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా ఒక బోర్కు ఉన్న మధ్యలో డిస్టెన్స్ కూడా చూసుకోవాలి. 200 మీటర్ల ఒక్కొక్క బోర్కి 200 మీటర్ల డిస్టెన్స్ ఉండాలి. కానీ కొందరు 10 మీటర్లు 5 మీటర్ల డిస్టెన్స్ లోపలనే వేసుకుంటున్నారు. అట్లా అయిపోయి వాటర్ వాడక పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి, మీరు రైతులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దయచేసి ఈ విషయాన్ని గమనించాలి. ప్రతి ఒక్కరు కూడా జియాలజిస్ట్తోని పర్మిషన్ తీసుకోండి. అట్లాగే డిస్టెన్స్ పాటించండి. ఒకవేళ ఇలా కాకుండా ఎవరైనా సరే పర్మిషన్ తీసుకోకుండా ఏ బోర్ బండి అయినా సరే అక్రమంగా బోర్లు వేస్తే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు ఉంటాయి. కాబట్టి బోర్ బండి ఓనర్లు కూడా ఇది గమనించాలి. ప్రతి ఒక్కరు పర్మిషన్ ఉన్నదా లేదా అని కనుక్కున్న తర్వాతనే పర్మిషన్ ఉన్న వాళ్ళకి మాత్రమే మీరు బోర్ వేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. పర్మిషన్ లేకుండా ఏ బోర్ బండి అయినా సరే మీరు వితౌట్ పర్మిషన్ వేసిండ్రు అనుకోండి, ఖచ్చితంగా మీ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. కాబట్టి జాగ్రత్తగా ఉండి రైతులకు మనందరం కూడా సహకరించాలి. ఏదో మనకు డబ్బులు వస్తాయని చెప్పేసి వెళ్ళి బోర్ వేస్తే అక్కడ వాటర్ పడకుండా రైతు ఇబ్బంది పడతాడు. కాబట్టి జియాలజిస్ట్ అయితే వాటర్ ఎక్కడున్నాయి, డిస్టెన్స్ ఎంత ఉంది అది చూస్తాడు. చూడడం వల్ల ఒకవేళ ఆయనకు అక్కడ వాటర్ అందుబాటులో లేకపోతే కూడా ఇన్సూరెన్స్ వస్తుంది. కాబట్టి మనం రైతుకు లాభం చేసినట్లయితే. కాబట్టి బోర్ బండి యజమానులందరూ కూడా గమనించి పర్మిషన్ ఉన్న వాళ్ళకి మాత్రమే బోర్ వేయాలని కోరుకుంటున్నాను. వితౌట్ పర్మిషన్ ఎవరు వేసినా సరే చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం. రామీంపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తహసీల్దార్ రజనీకుమారి మాట్లాడారు. రైతులు తాము పండించిన ధాన్యాన్ని కోత కోసిన తర్వాత కల్లాల్లోనే టార్పలిన్లతో ఆరబెట్టాలని, పూర్తిగా ఆరిన ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేయాలని తెలిపారు. రామాయంపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తహసీల్దార్ రజనీకుమారి మాట్లాడారు. రైతులు తమ పండించిన ధాన్యాన్ని కోత కోసిన తర్వాత కల్లాల్లోని టార్పలిన్లో ఆరబెట్టాలని, పూర్తిగా ఆరిన ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు కేంద్రాలకు తేవాలన్నారు. అదేవిధంగా రోడ్లపై ధాన్యాన్ని ఆరబోస్తే రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని, రైతులు ఎవరూ కూడా తమ ధాన్యాన్ని రోడ్లపై ఆరబెట్టకూడదని ఆమె తెలిపారు. అందరికీ నమస్కారం. నేను రజని, తహసీల్దార్ రామాయంపేట్. ఈ రామాయంపేట రైతులకు, చుట్టుపక్కల పరిసర ప్రాంతాల రైతులకు ముఖ్య గమనిక ఏంటంటే, ఇప్పుడు మీరు ప్యాడీ కట్ చేస్తున్నారు, కట్ చేసిన వెంటనే సెంటర్కి తీసుకొచ్చి ఇక్కడ ఆరబోస్తున్నారు. అలా చేయకండి. నా రిక్వెస్ట్ ఏంటంటే, కల్లాల దగ్గరనే టార్పలైన్ వేసుకొని ధాన్యము కట్ చేసిన వెంటనే కల్లాల దగ్గరనే ఆరబోసుకోండి. ఎందుకంటే మీరు రోడ్ సైడ్న ఆరబోసినందుకు యాక్సిడెంట్స్ ప్రోన్ ఏరియా అనేది అవుతుంది. దానివల్ల ప్రాణ నష్టం అవుతుంది, మీకు వాళ్ళకు ఇద్దరికి ఇబ్బంది అవుతుంది. అండ్ రైతులకు కూడా ఎవరిదైతే ధాన్యం ఉందో ఒకవేళ యాక్సిడెంట్ అయితే కనుక వాళ్ళ మీద కూడా కేసెస్ అవుతున్నాయి. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కుకునూరు గ్రామంలో బుధవారం డీఎల్పీఓ యాదయ్య పర్యటించారు. ఇటీవల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అక్రమ నిర్మాణం చేపట్టి ఇబ్బంది పెడుతున్నారంటూ రఘువీర్ శర్మ అనే వ్యక్తి కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు డీఎల్పీఓ యాదయ్య పర్యటించారు. అక్రమ నిర్మాణం చేపట్టిన ఇంటిని పరిశీలించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కుకునూరు గ్రామంలో బుధవారం డీఎల్పీఓ యాదయ్య పర్యటించారు. ఇటీవల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అక్రమ నిర్మాణం చేపట్టి ఇబ్బంది పెడుతున్నారంటూ రఘువీర్ శర్మ అనే వ్యక్తి కలెక్టర్కు ఫిర్యాదు చేయగా, కలెక్టర్ ఆదేశాల మేరకు డీఎల్పీఓ యాదయ్య పర్యటించారు. అక్రమ నిర్మాణం చేపట్టిన ఇంటిని పరిశీలించారు. ఉన్నత అధికారులకు పూర్తిస్థాయి నివేదిక సమర్పిస్తామని యాదయ్య తెలిపారు. జిల్లా కలెక్టర్ స్పందించి తనకు న్యాయం చేయాలని రఘువీర్ శర్మ మీడియాకు వివరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి స్వామి, స్థానిక సర్పంచ్ స్థాయిలు పాల్గొన్నారు. ఫాదర్ హనుమంత్ శర్మ గారు వాళ్ళ ఇంటి ప్లేస్లో ఇప్పుడు ఎవరు ప్రతాప్ రెడ్డి, హనుమంత్ రెడ్డి కలిసి అక్వై చేసి ఇంటి నిర్మాణం చేస్తున్నారు. దానికి ఎలాంటి గృహ నిర్మాణ అనుమతి లేదు, ప్లస్ ఇల్లీగల్ కడుతున్నారని కంప్లైంట్ కలెక్టర్ గారు చేయడం జరిగింది. దానిపైన డిపిఓ గారు ఎంక్వైరీ ఇవ్వని నాకు చెప్పడం జరిగింది. ఎంక్వైరీ నిమిత్తం ఈరోజు రావడం జరిగింది. ఎంక్వైరీలో చూసిన రిపోర్టు నోట్ చేసుకున్న ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయో దాని పై అధికారులకు నివేదిక రూపంలో సమర్పిస్తాను. థ్యాంక్ యూ.
నా పేరు రఘువీర శర్మ, మా నాన్నగారి పేరు హనుమంత్ శర్మ. గత 2 సంవత్సరాల నుంచి 2024 నవంబర్లో మా పక్కన ఉన్నటువంటి చండ్రు రామచంద్రారెడ్డి, ప్రతాప్ రెడ్డిని ఇద్దరు అన్నదమ్ములు. మా నాన్నగారు ఉన్నప్పుడు వాళ్ళకి ఒక 85 గజాలు జాగ ఇవ్వడం జరిగింది. పరిస్థితి బాగాలేదు, మేము ఇంట్లో ఉంటామంటే మా పాతిళ్ళు ఇచ్చి మీరు ఉండండి అని చెప్పాము. తర్వాత కొంతకాలానికి 10,000 15,000 ఇచ్చి అది తీసుకున్నారు. తీసుకున్న తర్వాత మా నాన్నగారు చనిపోయారు, వాళ్ళ నాన్నగారు చనిపోయారు. అయినా మేమేమి పెద్దగా పట్టించుకోలేదు. మేము ఇల్లు కట్టినప్పుడు కూడా వాళ్ళకి సపోర్ట్ చేసినాం. వాళ్ళు ఇల్లు స్టార్ట్ చేసిన తర్వాత మేము గృహప్రవేశం కాకముందే, అంటే పునాది చేసేటప్పుడే, భూమి పూజ చేసేటప్పుడే వాళ్ళకి ఇంత బ్యాగ్ వదిలిపెట్టండి, మాకు మీకు కంజెస్టెడ్ అవుతుంది అని చెప్పేసి కన్స్ట్రక్షన్ చేసినప్పుడు మేము పర్మిషన్ ప్రకారం మేము కట్టినాము, మీరు కూడా కట్టండి అని చెప్పడం జరిగింది. అప్పుడు ప్రతాప్ రెడ్డి మా ముందు ఏం చేశాడంటే పిల్లర్ తీసేటప్పుడు కరెక్ట్గా నేను చెప్పిన ప్రకారం చేశాడు. తర్వాత పైన డైరెక్ట్గా 5 ఫీట్స్ ముందుకు వచ్చేసేసి మాకు మా ఇంటికి వాళ్ళ ఇంటికి మధ్యలో 5 ఇంచుల ప్లేస్ వదిలిపెట్టాడు. అక్కడికి ఫస్ట్ ఫ్లోర్ వేసిన తర్వాత వచ్చి ఎందుకు ఇలా చేశారని చెప్పేసి నిలదీసి అడిగితే, లేదు పంతులు గారు, అది అయిపోయింది, తప్పు అయిపోయింది, అది మా చేసిన మేస్త్రి తప్ప, అది మేము తీసేస్తామన్నారు. ఆ తర్వాత కొద్ది రోజులు సరే తీసేస్తారు కదా అని అనుకున్న తర్వాత అప్పుడు చేయలేదు. దాని తర్వాత మళ్ళీ వాళ్ళు 5 ఫ్లోర్ వేశారు. అప్పుడు కూడా వచ్చి అడగడం జరిగింది. 10 మంది పెద్ద మనుషులు పిలిచి మాట్లాడి అన్నీ చేశాం. చేసిన తర్వాత కూడా ఇష్టం వచ్చినట్టుగా వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతూ ఏం చేసుకుంటారో చేసుకోండి అని అంటే చివరికి మాకు గత్యంతరం లేక అప్పటికి 5 నోటీసులు ఇప్పించినా కూడా దానికి ఎలాంటి రెస్పాండ్ అవ్వలేదు. నోటీసులు కూడా చించి పడేశారు. చేసిన తర్వాత కూడా మేము అక్కడ ఉన్న కన్సర్న్, ఇంతకుముందు మహేందర్ రెడ్డి సర్పంచ్ ఉండే, ఆయన చెప్పినాం, ఆయన కూడా ఏమి యాక్షన్ తీసుకోలేదు. తర్వాత అక్కడ అంత ముందు ఉన్నటువంటి సెక్రటరీ కూడా ఎలాంటి యాక్షన్స్ తీసుకోలేదు. వీళ్ళు ఇంకా అలాగే కన్స్ట్రక్షన్ చేసుకుంటూ పోయారు. మేము చెప్పినాక కొన్ని 2 నెలలు పని ఆపడం, రాత్రి కూడా పని చేసుకోవడం జరిగింది. తర్వాత ఇంకా మాకు ఏం చేయాలో అర్థం కాక డైరెక్ట్గా మేము సెక్రటరీకి చెప్పితే సెక్రటరీ మీరు చూసుకోండి అన్నాడు. ఆ సెక్రటరీ కాకుండా మేము డైరెక్ట్ ఎంపీడీఓకి చెప్పంటే మేము చెప్పేసిన ఇన్ఫర్మేషన్ ఉందా అన్నారు. కానీ ఎవరు రాలేదు, ఇంతవరకు ఏం సర్వే చేయలేదు. లాస్ట్కి ఇక మేము డైరెక్ట్గా వెళ్ళిపోయి కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోయి ప్రజావాణి రోజు కలెక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి కలెక్టర్ మేడంతో మాట్లాడి ఆ మేడంకు మా లెటర్ ఇచ్చి, అమ్మ ఇన్నిసార్లు మేము లెటర్స్ ఇచ్చాము బట్ ఏమి ఎలాంటి యాక్షన్ తీసుకోలేదంటే మా ముందరనే డీపీఓకి పిలిచి సోమవారం నాడు, ఆ రోజు దగ్గర 20 డేస్ బ్యాక్ ఇది, అప్పుడు పిలిచి ఆమె చెప్పిన తర్వాత డీపీఓలో కదలిక వచ్చింది. ఆయన ఇప్పుడు మళ్ళీ మొన్న కూడా రీసెంట్గా ఫోన్ చేపిచ్చేస్తే అప్పుడు వాళ్ళు డిఎల్పిఓ వాళ్ళు వచ్చి చూసుకున్నాడు. మరి అది ఎంతవరకు తీసుకొస్తారా, అది ఎంత అక్రమ కట్టడమో అనేటువంటి 10 మందికి తెలుసు. అది మా ప్లేస్ మేము ఇచ్చిన 85 గజాల కంటే దగ్గర 50 గజాల పై చిలుపు వాళ్ళు ఆక్యుపై చేశారు. అంత ఆక్యుపై చేసినా కూడా ఇప్పుడు కూడా వాళ్ళు కనీసం మా వాళ్ళ తప్పు జరిగింది, ఒక పర్మిషన్ లేదు, ఒక కరెంట్ పవర్ సప్లైకి పర్మిషన్ లేదు, ట్యాప్కి పర్మిషన్ లేదు. ఆ ట్యాప్ ఉన్న అవన్నీ కూడా మా పేరు మీదనే ఉన్నాయి అప్పట్లో. అదే వాటిని వాడుకుంటూ దాన్ని పైప్ లైన్ పెద్దగా చేసుకొని మా బావిలో నీళ్లు వాడుకుంటూ కంప్లీట్గా మమ్మల్ని హరాస్ చేస్తూ ఇల్లు కట్టినంత రోజులు కూడా ఇంట్లో దుమ్ము ధూళి వస్తున్నా కూడా చెప్పినా వినిపించుకోకుండా నానా హంగామా చేసి మీరెవరు చెప్పుకుంటారో చెప్పుకోండి అనేటువంటి లాంగ్వేజ్తో మాట్లాడితే వాళ్ళని అక్కడ వెళ్ళడం జరిగింది. ఇప్పటికీ వీళ్ళు కనుక దీన్ని మన యాక్షన్ తీసుకుంటే సరే, లేకపోతే మేము డైరెక్ట్గా హైకోర్టులో కూడా రిట్ వేయడం జరిగింది. అది కూడా చూస్తున్నాం. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యాదాద్రి భువనగిరి జిల్లా ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా డిపోలో నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులు. బస్ డిపో ముందు బైఠాయించి నిరసన తెలిపిన ఉద్యోగులు. చిన్నశంకరంపేట మండలం మల్లుపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన తహసీల్దార్. దళారులను నమ్మి రైతులు మోసపోవద్దనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్న మాలతి. మెదక్ జిల్లా కొల్చార మండలం పోతంశెట్టిపల్లి గ్రామంలో నూతన ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన సర్పంచ్ దయాకర్ గౌడ్. సర్పంచ్ ను పాలకవర్గ సభ్యులను ఘనంగా సన్మానించిన లబ్ధిదారులు పుల్లబోయిన నరసమ్మ స్వామి. రామేన్పేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన తహసీల్దార్ రైతులు తాము పండించిన ధాన్యాన్ని కోత కోసిన తర్వాత పొలాల్లోనే ఆరబెట్టాలని సూచించిన రజనీ కుమారి.
ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. నమస్కారం.